నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. మరి ఆ సందర్భంగా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒక ఇంటి పెద్ద మనిషి ఇంట్లో ఎవరెవరు ఏం చేయాలి, ఏం చెందాలి అనే దాని గురించి ఎలా చెప్తాడో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా మన శరీరంలో కూడా మన శరీరం ఎలాంటి పనులు చేయాలి, మనకు ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది, ఇలాంటి పనులన్నీ మన సాంకేతికాలన్నీ ఇవ్వాలి అనేది మన బ్రెయిన్ చేస్తుంది అనేది హెడ్. మరి ఆ బ్రెయిన్లో చిన్న చిన్న కణతలు ఏర్పడి అవి పెద్దగా ముదిరి మనకు తెలియకుండా అజాగ్రత్త వల్ల ప్రాణానికే ముప్పులు సంభవిస్తున్నాయి. మరి అలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ డే సందర్భంగా ఈరోజు అసలు బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, వాటికి గల లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ అంశంపై మనకి మరింత సమాచారాన్ని ఇవ్వడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి ఇవాంజలియన్ బ్లెస్సీ గారు, న్యూరాలజిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ నుంచి ఇచ్చేశారు. అందరికీ నమస్కారం. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, ఈరోజు వరల్డ్ ట్యూమర్ డే సందర్భంగా అసలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ డే అనేది కూడా ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని గురించి చెప్పండి. బ్రెయిన్లో రకరకాల కణాలు ఉంటాయండి. నర్వ్స్ అంటే నరాలకి సపోర్టింగ్ సెల్స్ అంటారు, వాటిని గ్లయల్ సెల్స్ అంటాము. అవి ప్లస్ బ్రెయిన్ పైన ఉండే కవరింగ్స్ మెనింజెస్. సో బ్రెయిన్లో ఇంకా కొన్ని రకాల గ్రంథులు ఉంటాయి, పిట్యూటరీ గ్లాండ్ ఇలాంటివన్నీ. వీటిలో ఏదైనా ఎక్కువగా పెరగడం వల్ల వచ్చే వాపునే మనం బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. మనకు అందరికీ తెలిసినట్లుగా జూన్ 8వ తారీఖున మనం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేగా జరుపుకుంటున్నాం. ఇది ఎందుకు అంటే ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి. రెండవది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ చాలా సపోర్ట్ అవసరం. సో బ్రెయిన్ ట్యూమర్ సందర్భంగా మనం ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడం, ప్లస్ రీసెర్చ్కి సంబంధించిన వాటిని ఫండ్ చేయడం, ఇలాంటి వాటన్నిటిని చేయడానికి మనం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బ్రెయిన్ ట్యూమర్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి యూజువల్లీ క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ అంటామండి. క్యాన్సరస్ ట్యూమర్స్ అంటే చాలా ప్రమాదకరమైనవి, వీటిని మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అని కూడా మనం అంటాము. రెండవది ఏంటంటే నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్, వీటిని బినైన్ ట్యూమర్స్ ఆర్ ప్రమాదకరం కానీ బ్రెయిన్ ట్యూమర్స్. అయితే మనం చాలామంది భయపడుతూ ఉంటారు, వచ్చిన ప్రతి గడ్డ సీరియస్ ఏమో, వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ ఏమో అని. అలా ఉండదండి. 80% ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ ప్రమాదకరం కాని గడ్డలు అనమాట. అది క్యాన్సర్ గడ్డలు కాదు, మామూలు గ్రోత్ ఉంటుంది, అది తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ 20% మాత్రమే చాలా ప్రమాదకరమైన గడ్డలు. ఈ ప్రమాదకరమైన గడ్డల్ని కూడా రెండు రకాలుగా మనం విభాగించవచ్చు. ఒకటి ఏంటంటే ప్రైమరీ ట్యూమర్ అంటాము, రెండోది సెకండరీ ట్యూమర్. ప్రైమరీ ట్యూమర్ అంటే బ్రెయిన్లో ఉన్న కణాల లోపల, బ్రెయిన్ లోపల మాత్రమే పుట్టే గడ్డ. సెకండరీ ట్యూమర్ అంటే ఏంటంటే బాడీలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో క్యాన్సర్ వచ్చి అది బ్రెయిన్కి పాకవచ్చు, లివర్లో క్యాన్సర్ వచ్చి బ్రెయిన్కి పాకవచ్చు. దీన్ని సెకండరీ ట్యూమర్స్ అంటారనమాట. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మళ్ళీ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్సే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఓకే, బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఒక వయసు అని లేదండి. చిన్నపిల్లల్లో రావచ్చు, మధ్య వయస్కుల్లో రావచ్చు, పెద్దవారిలో కూడా రావచ్చు. బట్ 55 years దాటిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. మన ఇండియాలో అయితే 1,00,000 మందిలో చూసుకుంటే 5 నుంచి 10 మందికి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అదే కాకుండా ఏంటంటే బాడీలో వచ్చే అన్ని క్యాన్సర్లతో పోల్చుకుంటే బ్రెయిన్ ట్యూమర్ యొక్క శాతం ఓన్లీ 2%గా మనం చూడడం జరుగుతుంది. తర్వాత మగవాళ్ళలో ఆడవాళ్ళలో చూసుకుంటే మగవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలని మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ ట్యూమర్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అసలు? యాక్చువల్లీ ఏ క్యాన్సర్కైనా మనం కారణం సరిగ్గా చెప్పలేమండి. అలాగే బ్రెయిన్ ట్యూమర్కి కూడా కారణాలు 95% ఆఫ్ ద కేసెస్లో మనకి తెలియదు. కానీ రెండు మాత్రం ప్రూవెన్ కాజెస్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి అని చెప్పగలం. అది ఒకటి ఏంటంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం. అంటే జన్యుపరమైన తేడాల వల్ల వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోమాటోసిస్ కావచ్చు, లీ ఫ్రామెనీ సిండ్రోమ్ కావచ్చు. వీటన్నిటిలో ఏంటంటే జన్యుపరంగా ఫ్యామిలీస్లో క్యాన్సర్స్ అనేవి రన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం.
రెండోది ఏంటంటే రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు. ఏంటి ఈ రేడియేషన్ అని చాలామందికి డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఇంకా ఏదో పార్ట్కి ఫర్ లంగ్స్కో కిడ్నీస్కో దేనికో ఒకదానికి రేడియోథెరపీ అవసరం అయి ఉండొచ్చు. దాన్ని తీసుకున్నప్పుడు ఆ రేడియేషన్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ట్యూమర్స్ రావచ్చు. కొన్నిసార్లు యాటమ్ బాంబ్ సర్వైవర్స్లో కూడా హై రేడియేషన్ యాటమ్ బాంబ్లో ఉండడం వల్ల వాళ్ళలో కూడా మనం బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఈ రెండు మాత్రమే ప్రూవెన్ కాజెస్. ఇంకా కొన్ని కాజెస్ ఉన్నాయండి. వీటిని ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్ రిజల్ట్స్ చూసాము స్టడీస్లో. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆక్యుపేషన్. కొన్నిసార్లు కొంతమందిలో అబ్జర్వ్ చేసిందంటే అగ్రికల్చరల్ వర్కర్స్లో అంటే ఫార్మర్స్లో ఎక్కువగా వాళ్ళు పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా రావచ్చు, కానీ ఇది ప్రూవెన్ కాదు. తర్వాత కొన్ని రకాలైన ఫుడ్స్ తీసుకోవడం, ఎన్నైట్రోసో కాంపౌండ్స్ అని కొన్ని ఉంటాయండి. పోర్క్లో, తర్వాత బేర్లో, టొబాకోలో, వీటిల్లో చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ దీన్ని కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేము. కొన్ని స్టడీస్లో ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, కొన్ని స్టడీస్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇంకొక కారణం ఏంటంటే ఈ మధ్యలో మనం చాలా ఎక్కువగా ఇండియాలో చూస్తున్న ప్రాబ్లం హెచ్ఐవి పేషెంట్స్లో ప్రైమరీ సిఎన్ఎస్ లింఫోమాస్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, రేడియేషన్ అన్నారు కాబట్టి ఈ రేడియేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో జనాలు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం, అదేవిధంగా ఇప్పుడు చెవికి బ్లూటూత్ స్పీకర్స్ పెట్టడం, అదే బ్లూటూత్ ఇయర్ పాడ్స్ పెట్టడం, ఇవన్నిటి వల్ల కూడా ఎక్కువ రేడియేషన్ వల్ల కూడా ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఈ మధ్యలో చాలా డిబేటింగ్ టాపిక్ అండి ఇది. సెల్ ఫోన్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఇదే టాపిక్ మీద చాలా రకాల పరిశోధనలు జరిగాయి. కొన్ని పరిశోధనలు ప్రూవ్ అయింది, అంటే సెల్ ఫోన్ యూస్ చేయడం వల్ల ట్యూమర్స్ వస్తాయని. కొన్ని స్టడీస్లో అది నెగటివ్ రిజల్ట్ ఇచ్చింది, అంటే ఎంతమంది ఎన్ని రోజులు ఎక్కువగా సెల్ ఫోన్ యూస్ చేసినా రాదు అని చెప్పేసి కొన్ని రిజల్ట్స్లో ప్రూవ్ అయింది. సో 2011లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫర్ క్యాన్సర్, ఇంటర్నేషనల్ యూరోపియన్ రీసెర్చ్ ఫర్ క్యాన్సర్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఏం చెప్పింది అని అంటే సెల్ ఫోన్స్ వాడకానికి బ్రెయిన్ ట్యూమర్స్కి లింక్ ఉందని చెప్పడానికి మనకి ఎవిడెన్స్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మనకి క్లారిటీ ఇచ్చిందనమాట. సో ప్రస్తుతం ఉన్న స్టడీస్తోని మనం కన్ఫర్మ్గా సెల్ ఫోన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. ఈ మధ్య కాలంలో డాక్టర్ గారు చూస్తే కనుక 24 గంటలు ఒకప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకునేవారు, ఎందుకంటే 0% రేడియేషన్ అని. కానీ ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ ఇలా ఇయర్ పాడ్స్ కానీ ఇవి వచ్చినాయి కదా, అవి 24 గంటలు పెట్టుకోవటం వల్ల అవి పెట్టుకొని ఎక్కువగా వాకింగ్ చేస్తున్నారు, పెట్టుకొని పడుకుంటున్నారు, పక్కనే పెట్టుకొని స్పీకర్స్ అయితే అసలు పక్కనే చెవి దగ్గరే పెట్టుకొని వింటున్నారు. వీటన్నిటి వల్ల అసలు ఎంతవరకు ప్రమాదం అనేది ఉన్నది? స్మార్ట్ వాచెస్ వల్ల కానీ, వాకింగ్ కానీ, స్టెప్ కౌంట్స్ అని, ఇవన్నీ స్మార్ట్ యుగం వచ్చేటప్పటికి అంత స్మార్ట్గా ఉంటుంది కాబట్టి దీనివల్ల అసలు మన బ్రెయిన్కి రేడియేషన్ వల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? ఎక్కువసేపు చెవులో అంతంతసేపు పెట్టుకుంటుంటే మనకి ఎలా ఉంటుంది అంటారు? కరెక్టేనా? వీటి వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అయితే, అంటే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వాడడం, లేకపోతే ఎక్కువ బ్లూటూత్ కానీ ఎయిర్పాడ్స్ కానీ ఎక్కువగా వాడడం వల్ల మనకి బ్రెయిన్ ట్యూమర్స్ అయితే వస్తుందని ఎవిడెన్స్ లేదండి. కాకపోతే మైగ్రేన్ హెడేక్ లాంటివి ఉన్న వాళ్ళకి హెడేక్ చాలా ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా ఫోన్స్ చూడడం కానీ, ల్యాప్టాప్స్ చూడడం కానీ, తర్వాత టీవీ ఎక్కువగా నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అనేది బాగా ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ ట్యూమర్స్ వస్తాయి అనడానికి ప్రస్తుతానికి మనకున్న ఎవిడెన్స్ అయితే సరిపోదు. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ ట్యూమర్కి గల లక్షణాలు ఏంటి? అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని మనం ఎలాంటి లక్షణాలతో గుర్తించవచ్చు? మనకి బ్రెయిన్ అనేది ఒక రిజిడ్ స్కల్, అంటే పుర్రె లోపల ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఈ బ్రెయిన్లో గడ్డలు అనేవి పెరగడం మొదలు పెడతాయో బ్రెయిన్ పుర్రె లోపల ఉన్న స్పేస్ సరిపోదన్నమాట. సో లోపల ఉన్న ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల మనకి తలనొప్పి వస్తుంది. ఎక్కువగా తలనొప్పితో పాటు వాంతులు ఎక్కువగా జరగడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనకి ఫిట్స్ కూడా రావచ్చు. అదే కాకుండా ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంటల్ లోబ్ అని ఉంటుంది. ఆ లోబ్లో ట్యూమర్ వచ్చినప్పుడు కాలు చెయ్యి పడిపోవడం, మూతి వంకరపోవడం, ప్రవర్తనలో తేడాలు రావడం, మూడీగా ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. టెంపరల్ లోబ్ అని ఇంకో భాగం ఉంటుంది. అది
అదేంటంటే మాటకి సంబంధించిన భాగం. ఆ భాగంలో ట్యూమర్ వచ్చినప్పుడు మాట పడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత పరైటల్ లోబ్ అని ఇంకొక లోబ్ ఉంటుంది, అది మన బాడీలో ఉన్న స్పర్శకి సంబంధించిన ఏరియా. అందులో వచ్చినప్పుడు ఏంటంటే బాడీలో ఒక భాగంలో స్పర్శ కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆక్సిపిటల్ లోబ్ అంటారు, అంటే అది చూపుకి సంబంధించిన ఏరియా. ఆ ఏరియాలో వచ్చినప్పుడు చూపు కోల్పోవడం జరుగుతుంది. చిన్న మెదడులో వచ్చినప్పుడు తూలుడు రావడం, స్టడీగా నడవలేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు స్పృహ కూడా కోల్పోవచ్చు అండి. కొంతమందికి ఈ లక్షణాలు ఏమీ లేకుండా తలనొప్పి ఓన్లీ స్పృహ కోల్పోవడంతో ప్రజెంట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే బ్రెయిన్లో నీటి తిత్తులు ఉంటాయి, వాటిల్లో కొలైడ్ సిస్ట్లు, పీనియల్ గ్లాండ్లు, ఇలాంటి పీనియల్ ట్యూమర్స్ ఇలాంటివన్నీ రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు బ్రెయిన్లో చిన్న చిన్న కణతలు ఉన్నారు కదా, అవి కాకుండా చిన్న చిన్న బబుల్స్ వచ్చి కొంతమందికి అవి గ్రోత్ అవుతూ ఉంటాయి, కొంతమందికి గ్రోత్ అవ్వవు కదా, వీటికి తేడా ఏంటి? అది ఎంతవరకు ప్రమాదకరం? బబుల్స్ అనేది రావటం, గ్రోత్ అవ్వటం, అవ్వకపోవటం, వీటికి సర్జరీ అయినా మెయిన్ చేసుకోవచ్చా, లేకపోతే మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా, లేకపోతే లైఫ్ టైం మెడిసిన్స్ యూజ్ చేయాలా? మీరు చెప్తున్న బబుల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి సిస్ట్లు అంటారండి. యూజువల్లీ అరక్నాయిడ్ సిస్ట్ కానీ, ఇట్లాంటి కొలాయిడ్ సిస్ట్ కానీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇట్లా వచ్చిన ప్రతి సిస్ట్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు, సిటీ స్కాన్ తీసినప్పుడు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదానికి మనం టెన్షన్ పడిపోయి ఇది ఏదన్నా అవుతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా సిస్ట్లు అనేవి ఇన్సిడెంటల్గా ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఏ ప్రమాదము రాదు. మనం ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒకసారి ఎంఆర్ఐ తీసుకొని ఒకవేళ పెరిగి వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతున్నట్లయితే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. వాటి వల్ల ఏ ఇబ్బంది రాకపోతే అలానే ఉండొచ్చు, ఏమీ కాదు. సర్జరీ చేయాల్సిన అవసరం, మెడిసిన్స్ మటుకు వాడాలి అంటారు. మెడిసిన్స్ కూడా అన్నిసార్లు అవసరం పడదండి. దానివల్ల ఏమైనా ఫిట్స్ వస్తున్నా, లేకపోతే దానివల్ల వాపు వల్ల కాలు చేయి పడిపోయినా అప్పుడు ఏమైనా మెడిసిన్ వాడాలేమో, కానీ వాటి వల్ల సిమ్టమ్స్ లేనట్లయితే మనం వాటిని అలానే వదిలేయచ్చు. పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పెరుగుతున్నదా లేదా తెలుసుకోవడానికి ఇయర్లీ ఎంఆర్ఐ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రెయిన్లో ఈ బబుల్స్ కానీ సిస్టులు కానీ రావటం వల్ల ఈ ఫిట్స్ కానీ ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలి? అంటే దేనికి సంబంధించిన మెడికేషన్ దానికి చెప్తాం యూజువల్లీ. ఒకవేళ ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఫిట్స్కి సంబంధించి అయితే ఫిట్స్ మెడికేషన్ మనం యూస్ చేస్తాము. కానీ కొంతమందికి ఏంటంటే ఫిట్స్ మెడికేషన్ మాత్రమే యూస్ చేస్తే సరిపోదు. దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే సిస్ట్లకి మనము యాంటీబయాటిక్స్ కానీ, తర్వాత టీబీ మెడికేషన్ కానీ యూస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి అవన్నీ కూడా సరిపోవు. మెడికల్ మేనేజ్మెంట్ సరిపోనప్పుడు మనం సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ ట్యూమర్లో వచ్చే తలనొప్పికి, నార్మల్గా వచ్చే తలనొప్పికి తేడాలు ఏంటి? మనం ఎలా గుర్తించవచ్చు వాటిని? ఇది చాలామంది తలనొప్పి అని హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి ఉండే భయం ఏంటంటే నాకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారండి. కానీ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్కి కొన్ని డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, అంటే పొద్దున్న నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి, దాంతోపాటు వాంతులు అయిపోవడం. వాంతులు కూడా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం. నార్మల్గా మనందరికీ తెలుసు, వామిటింగ్ వచ్చేటప్పుడు మనకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది, పొట్టలో కడుపులో తిప్పేసేయడం, నాసియా అంటాం దాన్ని. ఈ ప్రొజెక్టైల్ వామిటింగ్స్కి ఏంటంటే ముందు అలా నాసియా ఉండదండి, సడన్గా వామిటింగ్ వచ్చి అలా సడన్గా వామిటింగ్ అయిపోతుంది, ఆ ముందు ఫీలింగ్ లేకుండా. వాటిని ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. అదే కాకుండా ఈ తలనొప్పులు దగ్గిన, తుమ్మిన, మోషన్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కిన, బాగా తలనొప్పి ఎక్కువైపోవడం, దాంతోపాటు కళ్ళు 2 నిమిషాలు బైర్లు కమ్మేసి నార్మల్ అయిపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. నార్మల్గా మైగ్రేన్ తలనొప్పి, టెన్షన్ టైప్ హెడేక్ అయినప్పుడు ఇట్లాంటి లక్షణాలన్నీ ఉండవండి. కళ్ళు బైర్లు కమ్మడం కానీ, దగ్గిన తుమ్మిన, తలనొప్పి ఎక్కువ అవ్వడం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఏమీ ఉండవు. సో ఇప్పుడు నేను చెప్పిన డేంజరస్ లక్షణాలు గమనించినట్లయితే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఈ చాలామంది బ్రెయిన్ ట్యూమర్ మీరు అన్నట్టుగానే హెడేక్ అంటున్నారు కదా, సో ఆ హెడేక్ వల్ల చాలామంది మామూలు హెడేకా, మైగ్రేన్ హెడేకా, ఈ మీరు అన్నట్టుగానే బ్రెయిన్కి సంబంధించిన హెడేక్, ఇవి 3 పోల్చుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొంచెం హెడేక్ రాగానే చాలామంది టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, కొంతమంది మైగ్రేన్ అనుకొని యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి చెప్పండి?
మైగ్రేన్ తలనొప్పి యూజువల్లీ ఎలా ఉంటుంది అంటే ఒక తలకి ఒకవైపు రావడం, లాగుతున్నట్లు అనిపించడం, దాంతోపాటు వాంతులు అవ్వడం. ఇది ప్రొజెక్టైల్ వామిటింగ్స్ కాదండి. అంటే ముందు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, ముందు వాంతులు అవుతున్న ఫీలింగ్ వచ్చిన తర్వాతే వాంతి అవుతుంది. దాంతోపాటు కళ్ళ ముందు మీకు లైట్గా ఫ్లాషెస్గా కనిపిస్తాయి, కానీ కళ్ళు 2 నిమిషాలు బైర్లు కమ్మి నార్మల్ అవ్వడం మాత్రం జరగదు. సో మైగ్రేన్కి ఇలా లక్షణాలు ఉంటాయి. ఇది 4 నుంచి 72 గంటల వరకు ఉంటుంది. టాబ్లెట్ వేసుకోగానే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిలీఫ్ అయిపోతుంది. మీకు అదే బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చేదైతే అలా ఉండదండి. మార్నింగే చాలా సివియర్ హెడేక్ వచ్చి కొన్నిసార్లు నిద్రలో నొప్పి తట్టుకోలేక నిద్రలో నుంచి లేచిపోవాల్సిన పరిస్థితులు, దాంతోపాటు కళ్ళు బయర్లు కమ్మడం కానీ, ఫిట్స్ వచ్చినా కానీ, కాలు చెయ్యి తిమ్మిరి పట్టేస్తున్నా కానీ, అంటే ఒక కాలు ఒక చెయ్యి సడన్గా తిమ్మిరి పట్టేసి పట్టు వదిలేయడం, ఇలాంటివన్నీ తలనొప్పితో పాటు కనిపించినప్పుడు అది చాలా డేంజరస్ హెడేక్. ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే, చాలామంది ఇప్పుడు మనకి హెక్టిక్ లైఫ్లో మనం బిజీగా ఉంటుంటాం. నార్మల్గా ఈవినింగ్ అనగానే ఈ ఎండకు కానీ దేనికో కారణంగా ఈవినింగ్ అవగానే కొంచెం హెడేక్ రావటం సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది. చాలామంది దానికి ఎమ్మంటే మనకు తెలిసింది చేతిలో ఫోన్ ఓపెన్ చేయటం, కొట్టడం, హెడేక్ ఉంది ఏం ట్యాబ్లెట్ యూజ్ చేయాలి అని చెప్పి అలా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఎలాంటి బాంబు రాయాలి ఇలాంటివని చెప్పి మనకి మొత్తం ఇంటర్నెట్లో చూసుకొని చెప్పి సొంతగా చేస్తున్నారు. దానివల్ల యూసేజ్ ఎంత ఉందో దానికంటే డబుల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి అసలు నార్మల్ హెడేక్ ఉంటే అసలు ఇలా చేయొచ్చా, ఎలా చేయాలి, ఎలా మనం దానికి రెమెడీ చూసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి చెప్పండి. హెడేక్ అనేది 2 రకాలు ఉంటుందండి. ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ అంటాము. ప్రైమరీ హెడేక్ అంటే ఏంటంటే బ్రెయిన్లో ఏమీ తేడా లేకుండా వచ్చే హెడేక్. సెకండరీ హెడేక్ అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, ట్యూమర్స్ వల్ల వచ్చే హెడేక్. వీటికి నేను ఇందాక చెప్పినట్టు మీకు ఏమన్నా డేంజర్ సైన్స్ కనిపిస్తే డాక్టర్ని మీట్ అవ్వాలి. ప్రైమరీ హెడేక్ వచ్చేసి 2 రకాలు ఉంటుంది. మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్. ఇది రోజుల తరబడి తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు మీకు నెలకి 3-4 సార్లు కంటే ఎక్కువ ఈ తలనొప్పి వచ్చినప్పుడు రిపీటెడ్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. 4 సార్లు కంటే ఈ తలనొప్పి ఎక్కువ వచ్చినప్పుడు నొప్పిని ప్రివెంట్ చేయడానికి 3 నెలల కోర్స్ అట్లాగా డాక్టర్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో తలనొప్పి వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించడానికి, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడానికి మనకి చాలా మెడిసిన్ ఉన్నాయి. సో కంపల్సరీగా ఒకవేళ మీకు 4-5 సార్లు కంటే ఎక్కువ వస్తుంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే మైగ్రేన్ మెడికేషన్ 3 నెలల కోర్స్ వాడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ముందుగా డాక్టర్ గారిని సంప్రదించి వెళ్ళాలి, కానీ ఇలా చూడకూడదు అనమాట. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల చాలా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తుంది, కిడ్నీస్ ఫ్యూచర్లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో బెటర్ నాట్ టు గో ఫర్ పెయిన్ కిల్లర్స్. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి పరీక్షలు మనకి అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా మనకి ఈ ఎంఆర్ఐ మీరు అన్నట్టుగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటివి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదేవిధంగా మన జనరల్ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి చెప్పండి. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కనిపించగానే మనం సిటీ స్కాన్ చేయొచ్చు ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చు అండి. ఈ రెండిట్లో బెస్ట్ వచ్చేసి మనకి ఎంఆర్ఐ స్కానింగ్. కానీ కొన్ని ఎంఆర్ఐ స్కానింగ్ కొన్ని కాంట్రా ఇండికేషన్స్ అని కొన్ని పరిస్థితుల్లో చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో పేస్ మేకర్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ కంపల్సరీగా చేయకూడదు. అలాంటప్పుడు కండిషన్స్లో మాత్రమే మనం సిటీ స్కాన్కి వెళ్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంఆర్ఐ అనేది ఇనఫ్ అండి, ఎంఆర్ఐ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్ 2 ఉన్నాయండి. 2 ఫ్రీగా జరుగుతున్నాయి. మనకి చాలా క్వాలిటీతో కూడిన ఫిల్మ్స్, ఇమేజెస్ అండ్ రిపోర్టింగ్ కూడా మనకి ఇస్తారు. సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకోవచ్చు. ఎంఆర్ఐ బ్రెయినే కాకుండా ఇంకా ఈ మధ్యలో చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయండి. ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ అంటారు. అంటే అది ఏ రకమైన ట్యూమర్ అనేది కూడా మనం చెప్పగలుగుతాం. వీటన్నిటిలో తెలియకపోతే పెట్ స్కాన్ అని లేటెస్ట్గా ఇంకా కొత్త స్కాన్స్ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే అసలు ఆ ట్యూమర్ ఎంతవరకు బ్రెయిన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసింది, అంటే బ్రెయిన్లో ఎంతవరకు పాకింది, ఆ ట్యూమర్లో ఉన్నది ఏంటి, ఏ గ్రేడ్లో ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ ఫెయిల్ అయినా మనకి ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటంటే బయాప్సీ. బయాప్సీ 2 రకాలుగా మనం చేయొచ్చు. ఓపెన్ బయాప్సీ అంటారు, అంటే పుర్రెను ఓపెన్ చేసి డైరెక్ట్గా మనం ముక్క తీయొచ్చు. లేదా స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటారు, అంటే లోపలికి ఒక బ్రెయిన్లోకి ఒక నీడిల్ పంపించి కొంచెం కణాన్ని మాత్రం తీసి దాన్ని మనం టెస్ట్ చేయొచ్చు. సో ఇలా వివిధ రకాలుగా మనకి బ్రెయిన్ ట్యూమర్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత మన బ్రెయిన్లో ఒక కణత లాంటిది ఏర్పడిన తర్వాత మెడిసిన్స్ యూజ్ చేసో, మెడిసిన్స్ ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కానీ క్యూర్ చేయవచ్చా? యా, అది డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్ అండ్ ఏజ్ అండి. ఆ ట్యూమర్ ఏ గ్రేడ్లో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము. గ్రేడ్ 4 అనేది చాలా డేంజరస్, దాన్ని మనం క్యూర్ చేయలేం. గ్రేడ్ 1లో ఉంటే సర్జరీ చేసేయటం ద్వారా ఆ గడ్డని మనం తీసేయచ్చు. బట్ గ్రేడ్ 2, 3కి వెళ్ళేటప్పటికి సర్జరీనే సరిపోదు, దానికి ఏంటంటే రేడియోథెరపీ, కీమోథెరపీ కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ 4లో వచ్చే ట్యూమర్ని గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అంటామండి. మోస్ట్ డేంజరస్ ట్యూమర్, క్యూర్ చేయలేము. ఒకవేళ క్యూర్ చేసినా ఖచ్చితంగా తిరగబట్టడం అనేది జరుగుతుంది. అదే డాక్టర్ గారు, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. గ్రేడ్ 2, 3, 4 కంపల్సరీగా రికవర్ అవుతాయి. గ్రేడ్ 1 మళ్ళీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది మనకి. మెడిసిన్స్తో అయితే క్యూర్ అవ్వకపోవచ్చు. మెడిసిన్తో అసలు క్యూర్ చేయలేమండి. ఏదన్నా సర్జరీకి వెళ్ళాల్సిందే. సర్జరీ పని చేయకపోతే అప్పుడు రేడియోథెరపీ కానీ కీమోథెరపీలో ఇంజెక్షన్స్ ఇస్తాము, ఆ రెండింటిని యూజ్ చేస్తాము. కానీ మెడిసిన్తో మాత్రం మనం క్యూర్ చేయలేము. మేడం, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తే వాళ్ళకి సర్వైవ్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుందా? సర్వైవ్ అవుతారా? ఇంకా అక్కడితో వాళ్ళ లైఫ్ ఏమన్నా ఎండ్ అయిపోతుందా అనే భయాలు ఉంటుంటాయి కదా, దాని గురించి చెప్పండి. గ్రేడ్ 1 ట్యూమర్ అండి. అగైన్ గ్రేడ్ 1 ట్యూమర్ ఉన్నప్పుడు కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేయచ్చు మనము. అది మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగా తక్కువగా అవకాశాలు ఉన్నాయి కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, డాక్టర్ ఫాలోఅప్లో లేకుండా మాత్రం ఉండకూడదు. కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫాలోఅప్లోనే ఉండాలి. గ్రేడ్ 2 అండ్ 3 ట్యూమర్స్ ఏంటంటే కొంచెం సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. గ్రేడ్ 2, 3లో ఏంటంటే 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ అనేది మనకి 40 to 50% మాత్రమే ఉండొచ్చు. అంటే 100 మందిలో 40 to 50% మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. గ్రేడ్ 4కి వచ్చేసరికి ఒక పర్సన్కి గ్రేడ్ 4 ట్యూమర్ వచ్చింది అంటే 12 నుంచి 18 నెలల లోపు 99% మంది చనిపోతారు. ఓన్లీ 1% మంది మాత్రమే 5 ఇయర్స్ దాటి బ్రతకగలరు. కానీ 99% మాత్రం సంవత్సరం లోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ రావటమే అంత ఇదిగా వస్తుందంటారా మేడం? అంటే లైఫ్ థ్రెటనింగ్ తోనే ఉంటుందంటారా? లేదండి, ఇందులో 2 రకాలని చెప్పాను కదా నేను. 80% నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటారు. ఇవేంటంటే స్లో గ్రోయింగ్, చిన్న చిన్నగా పెరుగుతుంది. సో కొంతమందికి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ హెడేక్ ఉంటుంది. అంటే నాకు సంవత్సరం నుంచి తలనొప్పి ఉంది, 2 సంవత్సరాల నుంచి తలనొప్పి ఉంది అని తర్వాత స్లోగా కాలు చెయ్యి పడిపోవడం, మాట పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇది 80% క్యాన్సర్స్ ఇలానే ఉంటాయి. కానీ 20%లో మాత్రం సడన్గా ఒక్కటేసారి పెద్దగా పెరిగిపోయి స్పృహ కోల్పోవడం, ట్యూమర్లో బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఫిట్స్ రావడం, కాలు చెయ్యి పడిపోవడం అనేది జరుగుతుంది. ఇది 20% మందిలో, అది క్యాన్సరస్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే జరుగుతుంది. 80%లో స్లోగా వస్తాయి సిమ్టమ్స్. డాక్టర్ గారు, మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అలానే బ్రెయిన్ ఫీవర్ వచ్చింది, సడన్గా తెలిసింది, ఒక 10 days హాస్పిటల్లో ఉండి చనిపోయారని వింటూ ఉంటాం కదా. అసలు ఆ బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ఫీవర్స్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అని అంటే, బ్రెయిన్లో ఉన్న కొన్ని కణజాలం చనిపోవడం వల్ల వచ్చేది. ఈ చనిపోవడం అనేది 2 రకాలుగా జరగవచ్చు. ఒకటి క్లాట్ వల్ల అన్నా జరగవచ్చు, అంటే బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడం వల్ల అన్నా రావచ్చు. రెండోది ఏంటి అని అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ రావడం వల్ల అన్నా జరగవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి బ్రెయిన్లో క్లాట్ రావడం అనేది కామన్గా జరుగుతుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ రావడం అనేది తక్కువగా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది సీరియస్ అంటే బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడమే ఎక్కువగా సీరియస్. ఎందుకంటే బ్రెయిన్లో బ్లీడ్ అయినప్పుడు ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉంటుంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ప్రమాదకరమా కాదా అనేది ఎట్లా చెప్తాము అని అంటే దాని సైజ్ని బట్టి. ఒకవేళ బ్రెయిన్లో కానీ సగభాగం క్లాట్ అయిపోయినట్లయితే, సగభాగం కంటే ఎక్కువగా క్లాట్ అయినట్లయితే అది ప్రాణానికి ప్రమాదం అవుతుంది. లేదు అంతకంటే తక్కువగా క్లాట్ అయినప్పుడు ఏంటంటే కాలు చేయి పడిపోవడం, మాట నత్తిగా రావడం, మూతి వంకరపోవడం జరుగుతుంది, కానీ ప్రాణాపాయ పరిస్థితి దాకా వెళ్ళకపోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకొని ఫిజియోథెరపీ చేసుకుంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తే కనుక కింద పడినా ఎమ్మంటనే వామిట్ చేసుకున్న,
పేరెంట్స్ చాలా భయపడిపోతూ ఉంటారు. Yeah. ఎమ్మన్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళకి స్కాన్స్ చేయించడం ఇవన్నీ జరుగుతుంటుంది. అది ఒక సైడ్ ఉంటే, ఇంకో సైడ్ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు పిల్లలు పడిపోయటమో ఏమో మనకి గుర్తుండదు. పెద్ద అయిన తర్వాత చూస్తే వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు పడ్డారు, తలలో ఒక చిన్న బబ్బులు ఏర్పడింది, ఒక చిన్న కణత ఏర్పడింది అనేది వింటున్నాయి. ఈ మధ్య కాలంలో మనకి బాలేదు అంటే ఏంటి అని ప్రాబ్లం అంటుంటే అసలు అవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? చిన్నపిల్లలు జనరల్గా ఒకప్పుడు ఆడే ఆటలతో చూస్తే కనుక ఇప్పుడు ఆడే ఆటలు చాలా వరకు లేవనే చెప్పాలి. మరి అలాంటి వాళ్ళు పడిపోతుండే, ఎమర్జెన్సీగా వామిట్ అవుతుంటే చాలామంది భయపడుతూ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ముందు మీరేం చెప్తారు? పిల్లలు కొంచెం ఎత్తులో నుంచో, మంచం మీద నుంచో, ఉయ్యాల మీద నుంచో పడిపోయినప్పుడు ప్రతిసారి తల్లిదండ్రులు చాలా కంగారు పడిపోతుంటారు, ఇదేమన్నా సీరియస్ ఏమో, బ్రెయిన్లో ఏమన్నా అయిపోయిందేమో అని. కానీ దానికి కొన్ని లక్షణాలని బట్టి మనం బ్రెయిన్లో ఏమన్నా తేడా వచ్చిందా లేదా గలుగుతామండి. అందులో ఏంటంటే ట్రాన్సియంట్గా స్పృహ కోల్పోయినా, పడిపోయిన తర్వాత ఇమీడియట్గా వాంతులైనా, 2-3 వాంతులైనా, పడిపోయిన తర్వాత ఫిట్స్ వచ్చినా, దాంతోపాటు కాలు చెయ్యి ఒకటి సరిగ్గా పని చేయకపోవడం, మాట నత్తిగా రావడం కానీ ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తేనే అది సీరియస్ అండి. నొప్పి అన్నప్పుడు మనం అది సీరియస్ కాదు. తలనొప్పితో పాటు ఇట్లాంటివి ఏమన్నా జరిగితేనే లోపల బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడమో లేకపోతే క్లాట్ అవ్వడమో జరిగిపోయింది అని మనం టెన్షన్ పడాలి. పిల్లలు ఆ తలనొప్పి అంటారు కొన్నాళ్ళు, ఒక వారమో 10 రోజులు 2 నెలలు కూడా కొన్నిసార్లు తలనొప్పి అనొచ్చు. తలనొప్పి అన్నంత మాత్రాన ప్రతిసారి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్పృహ కోల్పోయినా, ఫిట్స్ వచ్చినా, వాంతులైనా, మాట నత్తిగా రావడం కానీ, మూతి వంకరపోవడం కానీ, కాలు చెయ్యి పడిపోవడం కానీ ఇట్లాంటి ఏమైనా లక్షణాలు కనిపిస్తే మాత్రమే అది సీరియస్, లేకపోతే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ ఫీవర్లు అనేవి మనం ఎక్కువ 30 to 45 ఏజ్ లోపే వింటున్నాం. వాళ్ళకే ఎందుకని వస్తుంది? అసలు అవి రాకుండా ఉండడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమన్నా మార్చుకోవచ్చా? ఎలాగ మార్చుకోవాలి అంటారు? బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్లీ ఈ మధ్యలో 50 ఇయర్స్ తర్వాత ఎక్కువగా కామన్గా వస్తుంది. ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా ఎందుకు చూస్తున్నామనంటే ఎక్కువగా వాళ్ళు తాగుడు అలవాటు చేసుకోవడం, ప్లస్ స్మోకింగ్, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల ఏంటంటే ఒబేసిటీ పెరిగిపోతుంది. ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వచ్చేయడం, హైపర్ టెన్షన్ వచ్చేయడం ఇవన్నీ రావడం వల్ల మనం ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్స్ చూడడం అనేది జరుగుతుంది. బ్రెయిన్ ఫీవర్స్ అనేది అంటే మెదడు వాపు ఏ వయసులో అయినా రావచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి, కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మధ్య వయస్కులకి కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. మధ్య వయస్కులకి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయినప్పుడు, అంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు వీళ్ళలో ఎక్కువగా మెదడు వాపు రావడం అనేది చూస్తాము. అదర్ దెన్ దట్ పిల్లల్లో పెద్ద వయసు వారిలో మెదడు వాపు ఎక్కువగా చూడడం జరుగుతుంది. డాక్టర్ గారు, పెద్దవారిలో ఇప్పుడు మనకు పెద్దవారిలో చూస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ 60+ డయాబెటిక్, అదేవిధంగా మధుమేహం, షుగరు, బీపీ వీటన్నిటితో సఫర్ అవుతుంటారు దీర్ఘకాలిక వ్యాధులతో. కానీ వాళ్ళకి సడన్గా ఈ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది అని ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు పడిపోవటం, మూతి పడిపోవటం, మాట్లాడలేకపోవటం కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి మళ్ళీ క్యూర్ చేయొచ్చా మెడిసిన్స్తో కానీ, లేకపోతే ఏమైనా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయా? ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయండి ట్యూమర్కి. కానీ మెడిసిన్ అంటే ఓన్లీ ఇంజెక్షన్స్తోనో లేకపోతే ట్యాబ్లెట్స్తోనో అయితే క్యూర్ చేయలేము. ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ మధ్యలో కొత్తగా సైబర్ నైఫ్ థెరపీ అని కొత్తగా వచ్చిందండి. ఇదేంటంటే సర్జరీ లేకుండా ఒక రకమైన స్పెషలైజ్డ్ రేడియోథెరపీ ద్వారా 1-2 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారానే మొత్తం క్యూర్ చేయడం అనేది మనం జరుగుతుంది. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎర్లీగా రికగ్నైజ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా సర్జరీ ద్వారా కానీ, ఒకవేళ సర్జరీతో క్యూర్ అవ్వకపోతే కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, అసలు బ్రెయిన్ హెల్దీగా ఉండాలి, ఎలాంటి అంటే కణతలు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము, ట్రీట్మెంట్ చేయించుకుంటాము. అసలు అవి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి కంపల్సరీ చెప్పండి, మీరు తెలియచేయండి. అవసరం కూడా చాలా ఉన్నది. ఇందాక నేను చెప్పినట్లు డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య పోర్క్ ఎక్కువ తినడము, బీర్ ఎక్కువగా తీసుకోవడము, టొబాకో ఎక్కువగా తీసుకోవడం, తర్వాత క్యూర్డ్ మీట్స్ అంటే ఎక్కువగా నిల్వ ఉంచిన మీట్, ఇవన్నీ ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి అనేది కొన్ని స్టడీస్లో మనకి ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ అవాయిడ్ చేయండి. అంటే పోర్క్ కానీ బేర్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది.
ప్లస్ టొబాకో స్మోకింగ్ ఇట్లాంటివన్నీ ఫుడ్ అయితే అలాంటివి అయితే అవాయిడ్ చేయాలి. హెల్దీ డైట్, విటమిన్ సి, విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు బ్రెయిన్ ట్యూమర్స్ని తగ్గించవచ్చు అని మన స్టడీస్లో ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఆరెంజెస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ మనం తీసుకోవడం వల్ల అవాయిడ్ చేయవచ్చు. తర్వాత రోజుకి 30 to 40 minutes మినిమం వాకింగ్ చేయాలి. ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోవడం వల్ల అది కూడా ఒక ఫ్యాక్టర్ ఏమో క్యాన్సర్కి అన్నట్లు కొన్ని స్టడీస్ ఉన్నాయి. సో రోజుకి 30 to 40 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్, తర్వాత మన ఫుడ్లో ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవడం, వీటన్నిటి ద్వారా మనం కంపల్సరీగా దీన్ని కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయని దాని గురించి మనకి ఇవాళ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.